హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. సో మా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు, అన్న క్విజెస్ ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో వాళ్ళ కోసమే మనం ఇవాళ క్విజెస్ తీసుకొని వస్తున్నాము. సో ఫస్ట్ సౌండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మన క్విజెస్ ఏదైనా కానీ, సో రియల్ టైంలో వచ్చేటువంటి ఎగ్జామ్స్లో కానీ క్వశ్చన్స్ని మనం చూడగానే వెంటనే భయపడకూడదు. సో క్వశ్చన్ ఏంటి, ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి క్లియర్గా గమనిస్తే ఆ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ అనేది చాలా వరకు దొరుకుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో 2 ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. సో ఇంకా మనం ఆ 2 రాంగ్ ఆన్సర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా మిగిలిన 2 ఆన్సర్స్నే మనకు ఎగ్జామ్లో ఆన్సర్ ఉంటుందన్నమాట. సో అందులో మనం ఒకటి పిక్ చేసుకోగలిగితే సో ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చినట్లే కదా, సో మీ లైఫ్ సెట్ అయినట్టే కదా. సో కాబట్టి క్వశ్చన్స్ని ఎప్పుడు కూడా చూసి వెంటనే భయపడకూడదు. సో క్వశ్చన్లో ఏముంది, అసలు ఏం అడిగాడు, సో ఆ క్వశ్చన్ మనకి ఏమన్నా సహాయం చేయాలనుకుంటుందా, అంతే కదండి. ఇప్పుడు ఈ క్వశ్చన్సే కదా మన లైఫ్ నిలబెట్టేది. ఈ క్వశ్చన్స్ కనుక ఆన్సర్ కనుక మనకు తెలిసినట్లయితే మనం ఎగ్జామ్లో ఆన్సర్ పెడతాము, తద్వారా ఏమైపోతుంది, మనం ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం. ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా జాబ్ వచ్చినట్టే కదా, లైఫ్ కూడా సెట్ అయిపోయినట్టే కదా. సో కాబట్టి మనం ఈరోజు క్విజ్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సౌండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ధ్వని కింది వాటిలో ఒకటి. సో కింది వాటిలో ధ్వని అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. సో మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకు ధ్వని అనేది సో విద్యుత్ అయస్కాంత తరంగం కాదు అని తెలుసు. ఎందుకంటే విద్యుత్ అయస్కాంత తరంగం అనేది కాంతి రూపంలో వెళ్తుంది. కాబట్టి మనం 4th ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తాం. సో 4th ఆప్షన్ ఒకటి తీసేయి. ఇంకా నెక్స్ట్ ఏముంది, రిమైనింగ్ ఉన్నాయి. సో టైడల్ వేవ్ అన్నాడు. టైడల్ అంటే అలలు, అలలు అనేది కూడా ధ్వనికి సంబంధించింది కాదు కదా. సో కాబట్టి ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. ఇంకా మిగిలినటువంటివి 2 ఉన్నాయి, మెకానికల్ వేవ్, సర్ఫేస్ వేవ్. సో మనం ఈ రెండింటిలో గమనిస్తే మనకు ధ్వని అనేది సర్ఫేస్ ఉపరితలంగా ఉండదు కదా. సో కాబట్టి సో ధ్వని అనేది మెకానికల్ వేవ్ అనమాట. సో ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. అంటే మెకానికల్ వేవ్ అంటే యాంత్రిక తరంగం అని అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఆన్ ఫాలోయింగ్ అంటే ఏమంటున్నాడు, ధ్వని తరంగాలు క్రింది దిశలో ప్రయాణిస్తాయి. సో మనకు ధ్వని తరంగాలు ప్రయాణిస్తాయి తెలుసు, ఎలా ప్రయాణిస్తాయి అంటున్నాడు. సో క్వశ్చన్ ఆప్షన్స్ చూసినట్లయితే మనం 2 ఎలిమినేట్ చేద్దాం. సో ధ్వని అనేది 3 రకాల్లో వెళ్తుందని చెప్పుకున్నాం, ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో. కాబట్టి మనకు తెలిసిన ఆన్సర్ బట్టి చూస్తే 4th ఆప్షన్ చూడండి ఒకసారి, ఏమన్నాడు, స్పీడ్ ఇన్ సింగిల్ మీడియం. సింగిల్ మీడియంలో వెళ్ళదు కదా, కాబట్టి 4th తీసేద్దాం. 10 per meter square in wood, అది మనం చెప్పలేం కదా, వుడ్లో పర్టికులర్గా వెళ్తుంది. సో కాబట్టి సి కూడా తీసేసాయి. నీకు మిగిలినవి ఏంటివి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ బాగా గమనిస్తే ఏమంటున్నాడు, డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియంస్ అంటున్నాడు, సేమ్ స్పీడ్ ఇన్ డిఫరెంట్ మీడియంస్ అన్నారు. సో మనకు మీడియంలు 3 ఉన్నాయి, ఘన, ద్రవ, వాయు. సో అన్నిట్లోనూ సేమ్ ఉండవు కదా మీడియంస్, కాబట్టి సేమ్ స్పీడ్ ఇన్ డిఫరెంట్ మీడియంస్ అనేది కూడా రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి నీకు మిగిలిన ఆప్షన్ ఏంటి, డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియం అనమాట. అంటే ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో వివిధ వేగాలతో వెళ్తుంది. ఘన పదార్థాల్లో ఎక్కువ వేగంగా వెళ్తుంది, ద్రవ పదార్థాల్లో ఇంకొంచెం తక్కువగా, వాయువులో ఇంకొంచెం తక్కువగా వెళ్తుంది అనమాట. ఇది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో ధ్వని తరంగం యొక్క పౌనపున్యాన్ని కొలవడానికి ప్రామాణిక యూనిట్ అంటున్నాడు. పౌనపున్యం అంటేనే మనం ఏం చెప్తున్నాం, ఫ్రీక్వెన్సీ అని చెప్పాం కదా. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కాలంలో ఎన్ని సైకిల్స్ అయితే కంప్లీట్ చేస్తుందో, ఎన్ని అలలు లాగా ఉంటాయి కదా వేవ్స్, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో కాబట్టి దీనికి యూనిట్ ఏంటి, సో మీటర్ అయితే కేవలం దూరానికి సంబంధించింది. కాబట్టి మనకు ఇక్కడ 2 పారామీటర్స్ వస్తున్నాయి అన్నమాట, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, కాలంతో పాటు కంపనాల సంఖ్య వస్తుంది. కాబట్టి మనకు మీటర్ అనేది ఓన్లీ దూరానికి వస్తుంది, కాబట్టి ఇది తప్పు ఆన్సరు. నెక్స్ట్ న్యూటన్ అంటున్నాడు. న్యూటన్ అనేది ఎక్కడ వస్తుంది, బలం వస్తుంది, ఫోర్స్. మనకు ఫోర్స్కి పౌనపున్యానికి తేడా వేరు కదా. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేయి. నీకు మిగిలినది ఏంటి, హెడ్జ్ ఉంది, మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అనేది ఏంటి, వేగానికి కదా. మనల్ని అడుగుతున్నది ఏంటి, పౌనపున్యం, ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోతుంది. నీకు మిగిలినది ఏంటి, హెడ్జ్. హెడ్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రమాణం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్ బై అంటున్నాడు. ధ్వని తీవ్రత దీని ద్వారా కొలుస్తారు. దేని ద్వారా కొలుస్తున్నారు అంటే ధ్వని తీవ్రత. తీవ్రత అంటేనే మనకు తెలుసు, సో ఏదైనా కానీ ఎక్కువగా మనకు దానివల్ల ఇబ్బంది కలుగుతుందంటే దాని ధ్వని తీవ్రత అని అంటాం కదా. అట్లాగే సౌండ్ వల్ల కూడా మనకి ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. సో ఇది కనుక చూసినట్లయితే సో ధ్వని తీవ్రతకు కాబట్టి మనం చూసినట్లయితే
ఇప్పుడే చూసాం హెడ్స్ అనేది ఏంటి ఫ్రీక్వెన్సీకి అన్న, కాబట్టి ధ్వని తీవ్రతకు కాదు, కాబట్టి డి ఆన్సర్ రాంగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెక్టార్ స్కేల్ ద్వారా మనం ఏం చెప్తాము రియాక్టర్. సో మామూలుగా అయితే భూకంపాలు వాటి కోసం వాటి యొక్క తీవ్రతను కొల్చడానికి రిక్టర్ స్కేల్ వాడతారు. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సో ఇది కూడా రాంగ్. మిగిలింది ఏంటి టెస్లా మరియు డెసిబల్. సో టెస్లా అనేది మనకు ఆల్రెడీ కాంతి చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కాంతి అభివాహాన్ని టెస్లాలో కొలుస్తారు, కాబట్టి ఇది ధ్వనికి సంబంధించింది కాదు, సో బి తీసేస్తాను. ఇంకా మిగిలేది ఏంటి డెసిబల్ అనేది ధ్వని తీవ్రతను కొలిచడానికి ప్రమాణంగా వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ డ్యూ టు వేరియబిలిటీ ఆఫ్. ఏమంటున్నాడు, మనకు కంప్రెషన్ అలాగే రీఫ్రాక్షన్ జరుగుతుంది, అంటే రేర్ ఫ్రాక్షన్ జరుగుతున్నప్పుడు, అంటే కుదింపు మరియు అరుదైన చర్య దేని యొక్క వైవిధ్యం కారణంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక వేవ్ ఉంటుంది కదా, ఇలా వేవ్ తీసుకున్నప్పుడు ఇలా పైకి వస్తుంది, ఇలా కుదింపు పైకి ఇట్లా కిందకి, అంటే కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ జరుగుతుంటుంది కదా. ఇలాంటిది దేనికి ఉదాహరణగా అంటున్నాడు, దేని కారణంగా జరుగుతుంది అంటున్నాడు. సో ఇది అనేది వేవ్కి సంబంధించింది కదా, మనకు సౌండ్కి సంబంధించింది, కాబట్టి కిరణ వక్రీభవనం అంటున్నాడు. అంటే ఇది కాదు కదా వక్రీభవనం, ధ్వనికి కూడా వక్రీభవనం ఉంటుంది, కానీ ఇక్కడ కిరణం అన్నాడు కాబట్టి కాంతి వక్రీభవనం వస్తుంది. ధ్వనికి అయస్కాంతానికి సంబంధం లేదు కాబట్టి మ్యాగ్నెటిక్ డిఫరెన్స్ కూడా తీసేద్దాం. సో ఇంకోటి ఏంది టెంపరేచరు అనేది ఉష్ణోగ్రత దీని మీద ప్రభావితం చూపుతుంది, కానీ అది ఏంటంటే ఉష్ణోగ్రతనే ధ్వని వేగం మీద ప్రభావితం చూపుతుంది, కానీ ఇక్కడ కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ అనేది కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో కాబట్టి మిగిలేది ఏంటి ఎయిర్ ప్రెజర్, అంటే వాయుపీడనము. అంటే వాయుపీడనం అంటే వాతావరణ గాలి యొక్క పీడనంలో కారణంగా ఈ కంప్రెషన్ అలాగే రేర్ ఫ్రాక్షన్ జరుగుతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి వాట్ కాజెస్ సౌండ్, శబ్దం దేని వల్ల వస్తుంది, శబ్దం అనేది దేని వల్ల వస్తుంది. సో మన ఆప్షన్ లో ఎలిమినేషన్ ప్రకారంగా చూసినట్లయితే వక్రీభవనం అంటే కాంతికి సంబంధించింది, కాబట్టి ఇది తీసేస్తాను. ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ రొటేషన్ అన్నాడు. భ్రమణాలు సౌండ్ కి ఏం సంబంధము, సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట, ఇది తీసేస్తాను. నాకు మిగిలింది ఏంటి, ది వైబ్రేషన్ అండ్ రిఫ్లెక్షన్ అనేది లైట్ కి సంబంధించింది, ధ్వనికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే అతి ధ్వని ఎక్కువ అంటాము అట్లాంటివి. సో కాబట్టి మనకు ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట, కాంతికి సంబంధించింది. ఇంకా మిగిలేది ఏంటి, ది వైబ్రేషన్ అంటే కంపనాల వల్లనే కదా శబ్దం అనేది వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ కింద పడేయండి, శబ్దం వస్తుందా రాదా, అంటే శబ్దం అంటే ఏంటి, అది దాని నుంచి స్పూన్ లో వైబ్రేషన్స్ రావడం వల్లే అది గాలిలో ప్రయాణించి మన చెవికి వినపడుతుంది. సో కాబట్టి శబ్దం అనేది కంపనాల వల్ల వస్తుంది, ది వైబ్రేషన్ వల్ల, ఇది ఆన్సర్. నెక్స్ట్ మృదువైన మరియు రంధ్రాలు కలిగినటువంటి ఉపరితలాన్ని ఉపయోగించి శబ్దాన్ని గ్రహించడానికి ఉపయోగించేటువంటి సాంకేతికను ఏమంటారు. సో మామూలుగా మనకు ఒక మెటల్ ఉంటుంది అనమాట, అది చాలా మృదువుగా అలాగే రంధ్రాలు కలిగినటువంటి ఉపరితం కలిగినటువంటి ఒక వస్తువు ఉంది. సో అక్కడ ఏంటంటే మనం శబ్దాన్ని మనం గ్రహించాలన్నమాట, అంటే శబ్దాన్ని మనము అబ్జర్వ్ చేసుకోవడం కోసము వాడేటువంటి ఒక టెక్నాలజీ అనమాట. అది ఏంటంటే ఇప్పుడు మనం ఆప్షన్స్ తీసేసినట్లయితే భ్రమణం అనేది దీనికి సంబంధించింది కానే కాదు, కాబట్టి తీసేయండి. సో మనం ఏమంటున్నాం, శబ్దాన్ని గ్రహించాలంటే ఎందుకోసం ఇది వాడాలి అంటే, ఇది మామూలుగా అయితే ఆడియో భద్రతకు సంబంధించింది కాదు, అలాగే మిగిలినది ఏంటి ధ్వని రక్షణ, సౌండ్ ను ప్రొటెక్ట్ చేయడానిక లేకపోతే అబ్జర్వ్ చేసుకోవడానిక. సో మనం ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ శబ్దాన్ని గ్రహించడానికి అని ఉంది అని, సో అబ్జర్వ్ చేసుకుంటుందని కాదు, రాంగ్ ఆన్సర్ అన్నట్టు. మనం ధ్వనిని సౌండ్ ను ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ మృదువైన రంధ్రాలు కలిగినటువంటి ఒక ఉపరితలాన్ని ఉపయోగించి మనం శబ్దాన్ని గ్రహిస్తాం అనమాట. ఇది ఒక టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ దేనికోసం అంటే సౌండ్ ప్రొటెక్షన్ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ధ్వని డాష్ నుండి ప్రసారం చేయగలదు. సో ధ్వని ఏ పదార్థాల ద్వారా ప్రసారం చేయగలదు అంటున్నాడు. ఘన పదార్థాలు మాత్రమే, గ్యాసెస్ మాత్రమే, అలాగే అంటే వాయు పదార్థాలు మాత్రమే, ద్రవ పదార్థాలు మాత్రమే అంటున్నాడు. ఆప్షన్ వచ్చేసి పైవన్నీ పేర్కొన్నవి అన్నాడు. సో మనకు ధ్వని ఘన పదార్థాల ద్వారా, ద్రవ పదార్థాల ద్వారా, వాయు పదార్థాల ద్వారా మూడిట్లోనూ ట్రావెల్ చేస్తుంది, కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ కింది వాటిలో మాధ్యమం సాంద్రతలో ధ్వని తరంగం పూర్తిగా డోలనం చేయడానికి పట్టే కాలం. ఇప్పుడు మనకు వేవ్ ఉంది కదండి, వేవ్ అనేది ఒక కంప్లీట్ గా సైకిల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇట్లా మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కంప్లీట్ గా చేయడానికి పట్టే టయాన్ని ఏమంటున్నాము. సో కాల వ్యవధి అంటే టైం పీరియడ్, పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ, తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ కొలతలు. ఇప్పుడు మన రెండు ఆప్షన్స్ తీసేసినట్లయితే తరంగ దైర్ఘ్యం అనేది వేవ్ లెంత్కి వస్తుంది, అంటే
లేదంటే డిస్టెన్స్ వస్తుంది. మనకి ఇది కాదు ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అలాగే కొలతలు అనేది అస్సలు కాదు, తీసేయండి. నెక్స్ట్ కాల వ్యవధి అంటే టైం పీరియడ్. అలాగే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అన్నమాట. సో మనకి ఇక్కడ పర్ సెకండ్ కాదు కదా, కాబట్టి ఇది కూడా రాంగ్ అన్నమాట. ఒక కంప్లీట్ సైకిల్ చేయడానికి పట్టేదాన్ని కాల వ్యవధి లేదా టైం పీరియడ్ అని అంటాము. ఆన్సర్ 1 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఏది ధ్వని తరంగ లక్షణం కాదు? సో ధ్వనికి మనం ధ్వని తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పినాము. ప్రతి తరంగానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పి మనం ధ్వని చాప్టర్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. సో అక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. మనం కనుక చూసినట్లయితే ధ్వనికి వ్యాప్తి ఉంటుంది, అంటే యాంప్లిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ కాల వ్యవధి అంటే టైం పీరియడ్ ఉంటుంది. మరియు ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యం ఉంటుంది. అలాగే వేగము అంటే వెలాసిటీ ఉంటుంది. సో ఈ 3 ఉంటాయన్నమాట. సో కాబట్టి మనకు సాంద్రత అనేది డెన్సిటీకి సంబంధించింది. కాబట్టి ధ్వని వేగానికి డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. డెన్సిటీ పెరిగితే ధ్వని వేగం తగ్గుతుంది. అలాగే డెన్సిటీ తగ్గితే అంటే సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది అనేది ధ్వని వేగానికి సంబంధించింది, కానీ ధ్వని తరంగానికి సంబంధించిన లక్షణం కాదనమాట. సో కాబట్టి ఇది 4th ఆప్షన్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఏది తప్పు? అంటే ధ్వని తరంగాలకి గురించి తప్పు ఏంటి? ధ్వని తరంగాలు అంటే ఏంటివి? మనం మొదటి చెప్పుకుంటాం. ఇవి ఒత్తిడి వేవ్స్ అంటే ప్రెజర్ కి సంబంధించినట్టుగా. రేఖాంశం అంటే లాంగిట్యూడినల్సా. సో విద్యుత్ అయస్కాంత తరంగాల. సో డి అంటే యాంత్రిక తరంగాల. సో మనకు తెలుసు ధ్వని అనేది యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది, తెలుసు. అలాగే ప్రెజర్ వేవ్ రూపంలో కూడా ప్రయాణిస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ రేఖాంశం అంటే ఇక లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పుకున్నాం. ఈ 3 రూపంలో ప్రయాణిస్తుంది. ధ్వని తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగ రూపంలో ప్రయాణించవు. అంటే విద్యుత్ అయస్కాంత తరంగ రూపంలో ప్రయాణించేటువంటివి కాంతి వేవ్స్ అంటే కాంతి కిరణాలు. కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. మన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఇదన్నమాట. తప్పు. ఈ 3 అనేది విద్యుత్ ధ్వనికి సంబంధించినటువంటిది. ఈ యొక్క విద్యుత్ అయస్కాంతం అనేది కాంతికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ తప్పు ఆన్సర్ ఏంటంటే విద్యుత్ అయస్కాంత తరంగము. నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాటిలో ఏ మాధ్యమం ద్వారా ధ్వని ప్రయాణించదు అంటే ట్రావెల్ చేయదు అంటున్నారు. ధ్వని మనకు ఆల్రెడీ తెలుసు, ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో ప్రయాణిస్తుందని చెప్పి. సో ఘన పదార్థాలకి ఉదాహరణ ఉక్కు, తర్వాత ద్రవ పదార్థాలకి పాలు, అలాగే వాయు పదార్థాలకు గాలి ఉంది కదా. సో కాబట్టి మనకు వాక్యూమ్ అనేది ఆన్సర్ అవుతుంది. వాక్యూమ్ అంటే శూన్యం. శూన్యంలో మనకు ఎలాంటి వాతావరణం ఉండదు, అలాగే గాలి కూడా ఉండదు. కాబట్టి అక్కడ ధ్వని అనేది ప్రయాణించదని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి వాక్యూమ్ అనమాట. వాక్యూమ్ ని మనం శూన్యం అని కూడా అంటాము. నెక్స్ట్ లోహపు దిమ్మెలలో పగుళ్ళు మరియు లోపాలను గుర్తించడానికి కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనము ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత ఇప్పుడు మన రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, ఇలాంటి లోహాలు దిమ్మెలు ఉంటాయి. అలాగే పెద్ద అదే చెప్పాను కదా, స్టీల్ ఫ్యాక్టరీలో ఎన్నో స్టీల్ వస్తువులు కానీ ఐరన్ ఇలాంటివన్నీ తయారై ఉంటాయి కదా. సో ప్రతి ఏదైనా డిఫెక్ట్ ఉంది అనుకోండి, మనం ప్రతి ఒక్కదాన్ని చెక్ చేయలేం కదా. సో వాటి కోసమే మనము ధ్వని తరంగాలను ఉపయోగిస్తాం అనమాట. అయితే కింది వాటిలో ఏది కనుక ఉపయోగించి వాటిని గుర్తిస్తాము లోపాలని అంటున్నాడు. సో ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం తీసుకుంటే మనకు శబ్దాన్ని బట్టి మనమేమి దాంట్లో లోపాన్ని గుర్తించలేం. కాబట్టి శబ్దం అనేది రాంగ్ ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి సోనార్ అనేది. సోనార్ అనేది ఎందుకు వాడతాము? మనము ఏదన్నా నీటిలో కానీ ఒక వస్తువు ఉంటే అది ఎక్కడ ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి సోనార్ వాడతాం అనమాట. సో కాబట్టి అల్ట్రాసౌండ్ అనేది లోహాల పగుళ్ళ కోసం ఇలాంటి వాడరు. వీటిని చాలా రకాల ఉపయోగాల్లో వాడతాము. మనం దానిలో చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కాబట్టి అల్ట్రాసౌండ్ కూడా కాదు. ఇంకా మిగిలేది ఏంటి? ప్రతిధ్వని అంటే మనకు ఎక్కువ అనమాట. సో ఇవి ఎక్కువను కూడా ఉపయోగించి ఈ లోహపు దిమ్మెలను పగుళ్లను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రతిధ్వని. నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడు? ఘన పదార్థము నుండి వాయు పదార్థంలోకి వెళ్ళేటప్పుడు ధ్వని వేగం ఎలా ఉంటుంది? సో ఘన పదార్థంలో నుంచి వాయు పదార్థంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? మనకు తెలుసు, మన ఆర్డర్ కూడా రాసుకున్నాం. ఘన పదార్థాల్లో ఎక్కువ ధ్వని వేగం ఉంటుంది, దానికన్నా తక్కువ ద్రవ పదార్థాల్లో ఉంటుంది, దానికన్నా ఇంకా తక్కువ వాయు పదార్థాల్లో ఉంటుంది అంటున్నాం. కాబట్టి మన తెలిసిన ఆన్సర్ ప్రకారం ఏంటి? ఘన పదార్థంలో వాయు పదార్థాలకు వెళ్ళేటప్పుడు ధ్వని వేగం ఏమవుతుంది? తగ్గిపోతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి డి అనమాట. సో ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ తరంగాలకు సంబంధించి తప్పుడు ప్రకటన ఏది అంటున్నాడు. సో కింద అల్ట్రాసౌండ్ తరంగాలకు సంబంధించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలో రాంగ్ ఏంటి అని చెప్తున్నాడు అనమాట.
సో అల్ట్రాసౌండ్ ఏంది, ఇవి అధిక పౌనపున్య తరంగాలు తెలిసినది. సో వీటి పరిశ్రమల్లో మనకు జనరల్ గా తెలిసినటువంటి ఆన్సర్స్ గుర్తుపెట్టుకుందాము. ఇప్పుడు పరిశ్రమల్లో వైద్య రంగంలో అల్ట్రా స్కానింగ్ అని చెప్పేసి చాలా వరకు తెలుసు మనకు. ఏదైనా హెల్త్ బాగాలేకపోతే స్కానింగ్, అల్ట్రా స్కానింగ్ ఇట్లాంటివి కూడా చేస్తారు కాబట్టి సో ఇదే కరెక్ట్ ఆన్సరే, అంటే బి కరెక్ట్ ఆన్సర్ ఉంది. మనం తప్పుది గుర్తించాలి. నెక్స్ట్ అడ్డంకులు ఉన్నప్పటికీ అవి బాగా నిర్వచించబడిన మార్గాలు పనిస్తాయి. సో ఏదైనా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అల్ట్రాసౌండ్స్ వెళ్తాయి, ఇది కూడా కరెక్టే. సో ఇంకా మిగతా ఏంటి రెండు, అవి అధిక పౌనపున్య తరంగాలు, సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి తరంగాలు, సో ఇది కూడా కరెక్టే. మనకేమంటాడు, అల్ట్రాసౌండ్ లోపం ఉన్న ప్రదేశాల నుండి ప్రతిబింబించదు. సో మామూలుగా ఏదైనా లోపాలను ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం అల్ట్రాసౌండ్స్ ను వాడుతున్నాం. ఇప్పుడు శరీరంలో డిఫెక్ట్ ఉంది, ఏదో లోపం ఉంది, ఏదైనా గడ్డ, క్యాన్సర్ గడ్డలు ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటి లోపాలు ఉన్నటి నుంచి మనం కనుక్కోవడానికి వాడుతున్నాము. వాడేమంటాడు, అల్ట్రాసౌండ్ లోపం ఉన్న ప్రదేశాల నుండి ప్రతిబింబించదు అంటున్నాడు. సో మనకు అక్కడ ఇమేజ్ అనేది ఏదైనా కానీ మనకు చూపించదు అంటున్నాడు, అది తప్పు కదా. మనం ఏదైనా లోపాలు ఉన్న వాటిని గుర్తించడానికి మనం మెయిన్ గా ఈ అల్ట్రాసౌండ్ వాడుతున్నాము. సో వాడేమంటున్నాడు, అక్కడి నుంచి మనకి ఏం ప్రతిబింబించదు అంటున్నాడు, కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. సో డి అనేది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, అంటే తప్పు ప్రకటన, మనకు ఆన్సర్ కూడా ఇదే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చంద్రునిపై శబ్దం ఎందుకు వినపడదు. సో వై కెనాట్ ద సౌండ్ ఈజ్ హియర్డ్ అన్న. చంద్రుని పైన శబ్దం లేదా, ఇది నేను చెప్పలేం కదా, ఎందుకంటే చంద్రునిపై నీరు లేదు. సో మనం ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం తీసుకుంటే చంద్రుడి పైన నీరు లేదంటున్నాడు, నీరు లేకపోతే దానికి ఏం సంబంధం మనకి. సో కాబట్టి ఇది ఆన్సర్ తీసేస్తున్నాను. చంద్రునిపై వెళ్ళేవారు చెవిటివారు అవుతారు అంటున్నారు. పీపుల్ హూ గో టు ద మూన్ బికమ్ డెఫ్. సో చెవిటి వాళ్ళకి శబ్దానికి ఏంటి, ఇది అసలు రిలేటెడ్ గా ఉందా మన క్వశ్చన్ ఆప్షన్, కాబట్టి డి ఆప్షన్ కూడా తీసేయి. మనకి మిగిలేదు ఏంటి, నో సౌండ్ ఆన్ ద మూన్. సో శబ్దం అక్కడ లేనందువల్ల మనం శబ్దం వినలేమా, అలా కాదు కదా. సో కాబట్టి ఇది కూడా ఆప్షన్ ఏ కూడా రాంగ్ అనమాట. సో మనకి మిగిలినది ఆప్షన్ ఏంటి, దేర్ ఈజ్ ఏ నో అట్మాస్ఫియర్ ఆన్ ద మూన్, అంటే చంద్రుడిపైన వాతావరణం లేదు కాబట్టి మనం అక్కడ శబ్దాన్ని వినలేము అనమాట. సో ఇది ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ రకంగా మనము ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ ని ఎలిమినేట్ కనుక చేసుకోగలిగితే ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్లని మీరు ఈజీగా గెస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా ఎగ్జామ్ కానీ ఏదైనా క్విజెస్ రాయాలన్నా కానీ ఈ విధానం కనుక మీరు పాటించినట్లయితే ఎగ్జామ్ ని చాలా ఈజీగా క్లియర్ గా చేయగలరు. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ క్విజ్ లో మళ్ళీ కలుసుకుందాం.